నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ అమ్మను ఈ రోజు సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, అత్యున్నత స్థితి లభిస్తుందని భక్తుల విశ్వాసం. బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ప్రధానమంత్రి దూరదృష్టి విజన్ అని ప్రశంస. మోదీ ఆధ్వర్యంలో 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశమని సీఎం వెల్లడి. సాధారణ భక్తులుగా క్యూ లైన్లో అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్లు. కలెక్టర్, కమిషనర్ క్యూ లైన్లో రావడంతో భక్తుల సంభ్రమాశ్చర్యానికి గురైన వైనం. ఉన్నతాధికారుల నిడారంబరతపై ప్రశంసలు కురిపించిన భక్తులు. లలిత త్రిపుర సుందరిదేవి అమ్మవారిని దర్శించుకున్న హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ. అమ్మ అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. దసరా వేడుకల్లో అమ్మవారు 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను ఈ రోజు సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, అత్యున్నత స్థితి లభిస్తుందని భక్తుల విశ్వాసం. దసరా వేడుకల్లో అమ్మవారు 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదశాక్షరి మంత్రాది దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మను ఈ రోజు సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, అత్యున్నత స్థితి లభిస్తుంది. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాపం భౌతికాశకే లలిత. పంచభూతాలన్నీ ఒకదానితో ఒకటి ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసగంధం అని 5 తన్మాత్రాల ద్వారా ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. ఇన్నిటిలోనూ ఉండే శక్తి మరొకటి ఉంది. ఆ శక్తినే లలితగా భావన చేసే సంప్రదాయం భారతీయులదని సాక్షాత్తు శ్రీ లక్ష్మి సరస్వతీదేవి ఇరువైపులా వింజమాలలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చెరుగడను చేత పట్టుకొని పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అమ్మవారి ఉపాసన వ్యక్తిలో సౌమత్యాన్ని పెంచుతుంది. బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి దూరదృష్టి విజన్ అని ప్రశంసించారు. మోదీ ఆధ్వర్యంలో 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశం అని తెలిపారు. భారతదేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని, అది ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ కింద దేశవ్యాప్తంగా 97,500 టవర్లను ఒడిశా రాష్ట్రం జార్సాగూడ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఇన్ని రోజులు అవస్థలు పడ్డామని, దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు ఉన్నారని ప్రధాని మోదీని కొనియాడారు. ఒకప్పుడు లైటింగ్ కాల్ బుక్ చేస్తే వారం రోజులకు వచ్చేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఫోన్ అనేది మల్టీపర్పస్ అయిపోయిందని సీఎం తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ లో 730 సర్వీసులు ఆన్లైన్ లో లభ్యమవుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో స్మార్ట్ ఫోన్ వల్ల జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగాయనేదే తాను రుజువు చేస్తానని చెప్పారు. ప్రతి 10 సంవత్సరాలకు టెక్నాలజీ మారుతూనే ఉంటుందన్నారు. ప్రపంచానికి మనం టెక్నాలజీ అందించే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదే మరి తేజాని ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరఫు TCSని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నోబడి ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా కళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇది ఎసెన్షియల్. ఇల్లు ఎట్లయితే అవసరమో ఏదైతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కూడా అదే మరికి అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాబోయే రోజుల్లో ప్రూవ్ చేస్తాను. స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెరిగిందో డెమాన్స్ట్రేటివ్గా ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి 4G వచ్చిన తర్వాత ఇంక ఏది కూడా అసాధ్యం కాదు. ఎవ్రీ 10 years ఒకసారి ఇవి మారుతూ ఉంటాయి. 2010 4G, 2020 5G, 2030 6G, ఇంకా 7, 8 ఏది కావాలన్నా
మన వాళ్ళు సుజావుగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ప్రపంచానికే మనం టెక్నాలజీ అందించే రోజు వచ్చిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు బిఎస్ఎన్ఎల్ సర్వైవ్ అయిందంటే దానికి కారణం మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు టెక్నాలజీ. రిలయన్స్ ఇన్ఫోకమ్ చేయలేకపోయారు, అందుకే అది దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంటుందా అనుకున్నప్పుడు ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చింది. మనం అందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. 30 ఏళ్లలో చేసింది రాబోయే 10 ఏళ్లలో మనం చేయబోతున్నాం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్. కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబులు కలిసి సాధారణ భక్తులుగా క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకున్నారు. కలెక్టర్, కమిషనర్ క్యూ లైన్ లో రావడంతో భక్తులు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఉన్నతాధికారులు నిరాడంబరతపై భక్తులు ప్రశంసలు కురిపించారు. అమ్మవారి దర్శనానికి క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. కారణం, పాలన వ్యవహారాల్లో నిత్యం తలమునకలై ఉండే కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాధారణ భక్తుల్లా ఉచిత క్యూ లైన్లో నిలబడడం, భక్తులకు అందుతున్న సౌకర్యాలు తెలుసుకునేందుకు, వారి ఇబ్బందులు గ్రహించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రి ఓం సర్కిల్ నుంచి ఉచిత క్యూ లైన్లో నిలబడ్డారు. భక్తులతో మమేకమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చిన్న పిల్లలను, మహిళలను పలకరిస్తూ మంచినీరు, పాలు, బిస్కెట్లు అందుతున్నది లేనిది వాకబు చేశారు. అశాంతం క్యూ లైన్ లో ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ద్వారా వెలుగులోకి రాని సమస్యలు క్యూ లైన్ లో నిలబడడం ద్వారా గ్రహించామని చెప్పారు. కొన్ని చోట్ల చెత్తబుట్టలు, ఫ్యాన్లు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించామన్నారు. వీటిని సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. 1:15 నిమిషాలలో ఉచిత క్యూ లైన్ లో చక్కటి దర్శనం లభించిందని, అమ్మవారిని ఎక్కువసేపు చూసే అవకాశం లభించిందని తెలిపారు. ధ్వజస్తంభాన్ని స్పృశించే అవకాశం ఉచిత క్యూ లైన్ లోనే ఉంటుందన్నారు. ఇప్పటికే 1,00,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని, అర్ధరాత్రికి ఈ సంఖ్య మరింత పెరుగుతోందని చెప్పారు. మూలా నక్షత్రానికి 3-4 రోజుల ముందే భక్తుల తాకిడి పెరిగిందని, ఎంతమంది వచ్చినా దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నమస్కారం, జై భవాని. ప్రతి ఒక్కరికి 5వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలను 5వ రోజుకు చేరుకున్నాము. 5వ రోజు కూడా ఉదయం నుంచి లక్షలాది మంది భక్తాదులు అన్ని ప్రాంతాల నుంచి, రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు. అందరూ చక్కగా అమ్మవారి దర్శనాన్ని చూసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనం ఇస్తున్నారు. నిన్నటి చెప్పాలి, నిన్న యాక్చువల్లీ కాత్యాయని అమ్మవారి దర్శనం ఇచ్చారు. దానికి దాదాపుగా 1,50,000 1.5 lakhs మెంబర్స్ వచ్చి దర్శించుకొని వెళ్ళారు. ఈరోజు కూడా ఇప్పటికే చూసుకుంటే 84,250 మంది వచ్చి ఉన్నారు. ఈరోజు కూడా నాకు తెలిసి మనకున్న అంచనా ప్రకారంగా, తయారీ ప్రకారంగా 1,00,000 మంది దాటే అవకాశం ఉంది. 1,20,000 వరకు వెళ్ళొచ్చు. అంటే మనం ఏదైతే మూల నక్షత్రం రోజుల్లో రష్ అనుకున్నామో అది 3-4 రోజుల ముందరే మొదలైపోయింది. దానికి తగ్గట్టుగా జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్తో, మీడియా మిత్రులతో, అలాగే స్టేట్ గవర్నమెంట్తో, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అందరి సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇంకా కూడా ఎక్కడైనా సమస్యలు, ఏదైనా లోపాలు లేదా ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు అవసరం ఉంటే దయచేసి మన దృష్టికి తీసుకురండి. ఎందుకంటే దాదాపుగా 1000 మంది రెవెన్యూ స్టాఫ్, 4,000 మంది పోలీస్ సిబ్బంది ఆల్రెడీ ఫీల్డ్ డిప్లాయ్ చేశాము. ఇంకా ఎక్కడైనా ఇంకా చేయాల్సినవి వస్తే కంపల్సరీగా చేద్దాము. మనం ఇంప్రూవ్ చేయాలి. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్పారు, సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలి. ఓకే, అవసరమైతే వీఐపీ కొంచెం టైం తగ్గించినా పర్వాలేదు, సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా చెప్పారు. అదే విషయంలో మీకు తెలిసే ఉంది, 3వ రోజే మళ్ళీ ఒకసారి మనం ఇది చేసుకొని అసెస్మెంట్ చేసుకొని 4 గంటలు ఉన్న వీఐపీ దర్శనాన్ని 3 గంటలకి కుదించాము. ఆ 3 గంటలు కూడా ఉదయం 5 నుంచి 6 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలు, సాయంత్రం 8 నుంచి 9 గంటలు పెట్టుకున్నాము. అదే ప్రకారంగా వీఐపీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ ఇబ్బంది కలగకుండా, ఇటు పబ్లిక్కి కూడా, సామాన్య భక్తులు కూడా ఇబ్బంది లేకుండా సరిగ్గా జరుగుతూ ఉంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగుతుంది అన్న కోణంలో ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు వారి అభ్యర్థన మేరకు ఈరోజు నేను కూడా జాయిన్ అయినాను. వారు రోజు ఎవ్రీడే క్యూలో వెళ్తున్నారు. సో ఒక 3-4 ఇష్యూస్లో కొంత ఇంపార్టెంట్ అనిపించింది. ముఖ్యంగా
వీరు ఏదైనా ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని అక్కడే పారేస్తున్నారు. ఎందుకంటే ముందు డస్ట్బిన్ ఉన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. సో కొందరు భక్తులు ముందు డస్ట్బిన్ ఉన్న విషయం చెప్తే బాగుంటుంది సార్, మేము ఎలాగో మీరు వాటరు బాత్రూమ్స్ గురించి ఎలాగా మీరు సైనేజెస్ పెట్టారో అలాగా ముందు డస్ట్బిన్ ఉంది అన్న విషయం తెలియజేస్తే మేము ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తర్వాత 2-3 సందర్భాల్లో కొంత సఫికేషన్ 2-3 ప్లేసెస్లో కొంత సఫికేషన్ ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్గా వాటిని రేపటికల్లా అడ్రస్ చేస్తారని చెప్పేసి తెలియజెప్పారు. వాస్తవానికి మీకు అందరికీ తెలుసు, క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ జిల్లా కలెక్టర్ గారు ఈసారి వారు ప్రవేశపెట్టిన మేరకు చాలా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా కూడా వాటిని మనము అడ్రస్ చేసే విధంగా ఆ క్యూఆర్ కోడ్ ఫీడ్బ్యాక్ అనేది ఈసారి తీసుకుంటున్నాము. ఇలాగా ఫిజికల్గా వెళ్ళినప్పుడు అటువంటి ఫీడ్బ్యాక్ రాని విషయాలు కూడా కొన్ని తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చాలా చక్కటి దర్శనం లభించింది. వాస్తవానికి ఫ్రీ దర్శనం అనేది చాలా అద్భుతమైన ఒక చాలా బాగా ఉంది. వాస్తవానికి విఐపీస్ 500 రూపీస్ 300 రూపీస్ అనుకుంటారు, కానీ పైనుంచి దర్శనం చాలా మంచి అనుభూతిని ఇవ్వడం జరిగింది. ముందుగా జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. వారు ఈరోజు అమ్మ అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలోని ఈరోజు దుర్గమ్మ తల్లి భక్తులకు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అందరినీ ఒకేలా కరుణించే తల్లి దుర్గమ్మ తల్లిని తండోపతండాలుగా వస్తున్న భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలు బాగున్నాయని, దుర్గామాత ఈ ఏడాది 11 అవతారాలతో భక్తులపై కరుణ చూపుతోందని తెలిపారు. ఈ ఏడాది దసరా మహోత్సవాల ఏర్పాట్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు జగన్మాత ప్రసాదించాలని దుర్గమ్మ తల్లిని వేడుకున్నారని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న జగన్మాతను ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రం అందజేస్తారు. అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడుతూ జగన్మాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. జై దుర్గా భవాని. ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గామాత 100 ఏళ్ల ఆయుష్ ఇవ్వాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక వినూత్నమైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో యువతరానికి దిక్సూచిగా రేపు ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి అందరికీ కూడా ఒక నవశకానికి నాంది పలికినటువంటి కాలం ఇది. ఆ నవశకాన్ని ఇది చంద్రబాబు నాయుడు గారి శకానిగా ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వదించాలని చెప్పి నేను ఆ దుర్గమ్మ తల్లిని వేడుకున్నాను. అలానే రాష్ట్రంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఇవ్వాలని ఆ దుర్గా భవాన్ని
వేడుకొని వచ్చారు. శరన్నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. క్యూ లైన్ల ఏర్పాట్లు, త్రాగునీటి సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన మంత్రి భద్రతా ఏర్పాట్లు మరియు ఇతర సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దసరా నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం తరపున పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ పట్టు వస్త్రాలు, సారే సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఒకసారి, దసరా నవరాత్రులలో మరొకసారి ఇలా 2 పర్యాయాలు అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారే సమర్పించే సంప్రదాయం ఉన్నట్లు చెప్పారు. కాణిపాకం దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ స్థానాచార్యులు ఫణీంద్ర స్వామితో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు చెప్పారు. ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈ సత్య సంప్రదాయం కొనసాగాలని చెప్పారు. విజయవాడలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు 6వ జాతీయ జూనియర్ సీనియర్ సి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తామని రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ పోటీల నుంచి అంతర్జాతీయ యోగాసన పోటీల్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేస్తామన్నారు. స్థానిక పిబి సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగాసన భారత ఆధ్వర్యంలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం సౌజన్యంతో జరుగుతున్న ఈ పోటీల్లో దేశంలోని పలు ప్రాంతాల నుంచి 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు, 100 మంది కోచ్లు, మేనేజర్లు పాల్గొంటారన్నారు. వీరితో పాటు పోటీల నిర్వహణలో భాగంగా 100 మంది అఫీషియల్స్, మరో 100 మంది వాలంటీర్లు వారి విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే బాలికలు, మహిళలకు గురునానక్ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో, బాలురు, పురుషులకు ఇడుపుగల్లులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఉచిత వసతి సదుపాయం కల్పించామన్నారు. పోటీల సంచాలకుడు అభిజిత్ బోస్ మాట్లాడుతూ జూనియర్స్ బాలబాలికల విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, గ్రూప్, ట్రెడిషనల్, స్పెసిఫికేషన్, ఆర్టిస్టిక్, సోలో, ఆర్టిస్టిక్ పేర్, బృందం, రిథమిక్ పేర్ ఈవెంట్లతో పాటు సీనియర్ సిలో ట్రెడిషనల్ వ్యక్తిగత, స్పెసిఫికేషన్ కేటగిరీలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షురాలు ఏ రాధిక, యోగాసన భారత స్పోర్ట్స్ కన్సల్టెంట్ శ్రేయస్ మార్కండేయ, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం ప్రధాన కార్యదర్శి పి ప్రేమకుమార్, ఉపాధ్యక్షుడు ఎం రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 6వ జూనియర్ అండ్ సీనియర్ సి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ కాంపిటీషన్స్ని అమరావతి నగరంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఆ కార్యక్రమం యొక్క వివరాలని మీ అందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సంతోషం. మీ అందరికీ కూడా ముందుగా దసరా శరన్నవరాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనే వారిని ముందుగా మీ అందరికీ పరిచయం చేస్తాను. ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా గౌరవనీయురాలు శ్రీమతి రాధిక గారు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్. తర్వాత ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేకించి అక్కడ మన యోగాసన భారత్ నుంచి వచ్చినటువంటి అభిజిత్ గారు ఈ ప్రోగ్రాం నేషనల్ చైర్మన్గా ఈ ప్రోగ్రాం కోఆర్డినేషన్కి వారు వచ్చారు. అదేవిధంగా మార్కండేయ గారు కూడా స్పోర్ట్స్ కన్సల్టెంట్ యోగాసన భారత్ న్యూఢిల్లీ నుంచి వచ్చారు. అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు ఈ స్టేట్ అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణ గారు కూడా రాష్ట్ర ఆర్గనైజేషన్స్లో ఉన్నారు. కొంగరసాయి గారు ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమం తీసుకున్నాం. 6 సంవత్సరాలుగా యోగా మీద రాష్ట్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలను నిర్వర్తిస్తా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీల నుంచి అక్కడ ఈ జరిగినటువంటి పోటీలు, అంటే జనరల్గా యోగా అంటే
చాలామందికి ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఒక ఆరోగ్యం కోసమో లేదంటే ఒక ఆధ్యాత్మిక చింతన కోసమో చేసుకునేటువంటి కార్యక్రమంగా మాత్రమే చూస్తా, ఏదో కొన్ని ఆసనాలు చేసుకుంటా ఉండి ఏదో ప్రాణాయామం లేదా ఇట్లా చేసుకుంటా ఉండేది యోగాగా చాలామందికి తెలిసినటువంటిది, పరిచయం ఉన్నటువంటిది చాలా కాలంగా. కానీ ఈరోజు ఈ యోగాసనాకి ఒక సిలబస్ని తీసుకొచ్చి యోగాసన భారత్, ఆ రోజు యోగాసన భారత్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఉన్నటువంటి బాబా రామ్దేవ్ గారు దీనికి సంబంధించి celebration of national championship of the sports federation Yogasana Bharat, the 6th junior and senior C category we are being conducting over here. We are having 6 age categories. So here the junior, the 14 plus to 18 years, and then senior C 40 plus to 55 years of age category athletes will be taking part. We are having 12 events. The first time it is happening over here. There will be 7 individual events, 2 pair events and 2 group events. So total 12 events will be conducted over here, and really thrilled to see the local body, the state association. They have రోజు ఈ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతున్న జూనియర్ అండ్ సీనియర్ సి కేటగిరీ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ 2025 అండ్ 2026కి చాలా 30 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది అథ్లెట్స్. సో యాక్చువల్లీ ఈ యొక్క నేషనల్ ఈవెంట్ జరగటానికి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్లో గౌరవ అధ్యక్షులైనటువంటి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, అలానే సెక్రటరీ గారు, ఆర్గనైజింగ్ కమిటీ అంతా కూడా చాలా కృషి చేయడం జరిగింది. సో ఇంకా దాని గురించి మంచిగా సక్సెస్ఫుల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ దెన్ ఈరోజు ఇక్కడికి ఈ ఈవెంట్కి కాంపిటీషన్ డైరెక్టర్గా అభిజిత్ బోస్ గారు వచ్చారు. ఇప్పుడే మాట్లాడటం జరిగింది ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా. సో ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి యోగాసన భారత్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉదిత్ గారికి, అట్లానే ఆదరణీయ డాక్టర్ జయదీప్ ఆర్య గారికి కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అలానే మనకి ఈ ఈవెంట్ వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యోగాసన పర్యావరణం ఆరోగ్యకరంగా ఉంటేనే మన జీవితం ఆరోగ్యంగా ఉంటుందని వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ అడ్మిన్ లీలా కుమారి అన్నారు. పర్యావరణాన్ని రక్షించడం అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అని తెలిపారు. ప్రపంచ పర్యావరణం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వన్ ఎర్త్ వన్ లైఫ్ ఆధ్వర్యంలో 1 టౌన్ కార్యాలయంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రూప్ అడ్మిన్స్ లీలా కుమారి, ఏలూరి శ్యామ్ ప్రసాద్ పర్యవేక్షణలో సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీలా కుమారి మాట్లాడుతూ పర్యావరణం ఆరోగ్యకరంగా ఉంటేనే మన జీవితం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే అది మన భవిష్యత్తు కోసం ఆక్సిజన్, నీడ, జీవనాధారం అవుతుందని, కాబట్టి పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నుంచి పర్యావరణ ప్రేమికురాలు ప్రియా బాంధవి విచ్చేసి ఇటీవల ఏరువాక ఫౌండేషన్ కిసాన్ మహోత్సవ ఎక్సలెంట్ అవార్డు అందుకున్న ఆనందాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ మొక్కలు మన ఆరోగ్య పర్యావరణానికి ఆధారమన్నారు. మనం మాత్రమే కాకుండా మన తోటి వారిని కూడా మొక్కలు నాటేలా ప్రోత్సహించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ ఎర్త్ వన్ లైఫ్ టీం సభ్యులు మద్దిరల కమలాకర్ రావు, లూదియా రాజేశ్వరి, వసంత, ఆమీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జనరల్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి మీద ప్రేమ ఉంటుంది. ప్రకృతికి ఏదో ఒకటి చేయాలి. అంటే ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ప్రకృతి చాలా విధాల, అన్ని విధాల, గాలి పరంగా కానీ అలాగే నీటి పరంగా అన్ని విధాల కాలుష్యం అయిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ప్రకృతికి ఏమి చేయగలము అనే చిన్న ఆలోచన నుండి వచ్చింది మన మిద్దె తోటలు అనమాట. సో మిద్దె తోటల ద్వారా మనం ఏంటంటే కొంతవరకు, పూర్తిగా కాకపోయినా కొంతవరకు పర్యావరణాన్ని కాపాడవచ్చు. అలాగే కొన్ని పక్షి జాతుల్ని, అలాగే కొన్ని ఈ సూక్ష్మజీవులు ఉంటాయి, మట్టికి మేలు చేసేటటువంటి సూక్ష్మజీవులు, ఇట్లాంటివన్నీ కాపాడడం వల్ల మనకి వాతావరణంలో వేడి తగ్గడము, అలాగే మనసు ప్రశాంతంగా ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది. సో మిద్దె తోట అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి చాలా అవసరం అండి. మిద్దె తోట వల్ల చాలా ఆనందం ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మేము ఈ విధంగా పర్యావరణ దినోత్సవం జరుపుకున్న సందర్భంలో వైజాగ్ నుండి మా తోటి మిత్రులు కొంతమంది అయితే వన్ ఎర్త్ వన్ లైఫ్ వారు లీలా కుమారి గారు అందరికీ తెలిసిందే. నిజంగా ఈరోజు ఇక్కడికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాం. మేము యాక్చువల్గా ఎందుకు వచ్చామంటే ఏరువాక ఫౌండేషన్ అవార్డు తీసుకోవడానికి అయితే విజయవాడ వచ్చాము. ఇంకొక సర్ప్రైజ్ అనమాట, మాకు తెలియకుండానే మమ్మల్ని ఎంతవరకు ఇక్కడ రప్పించారు లీలా కుమారి గారు. ఈరోజు వన్ ఎర్త్ వన్ లైఫ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మా చేతుల మీదుగా వాళ్ళ స్టాఫ్ అందరికీ ఇలా మొక్కలు పంచడం అనేది చాలా మంచి విశేషంగా భావిస్తున్నాము. అది కూడా మనకి శరణు నవరాత్రుల సందర్భంగా మా చేతుల మీదుగా ఇలా మొక్కలు పంచడం అనేది చాలా
ఆనందం అనిపిస్తుంది. అలాగే ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఆనందాలండి మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్తానికి ఒక స్టేజ్ అని అనొచ్చు, అలాగే ఒక దారి అని అనొచ్చు. నిజంగా ఎవరు చేసినా, ఏ గ్రూప్ చేసినా, ఎలాంటి వాళ్ళు చేసినా మొక్కలు పెంచడం అనేది చాలా లక్కీ అండి. అసలు నిజంగా మొక్క అనేది మనం చిన్న కుండీలో పెంచుతాము. అసలు ఆ మొక్క కాయలు ఇచ్చినా, పువ్వులు ఇచ్చినా ఎంత ఆనందంగా మనం భావిస్తాం కదా, ఎంత ఆనందం మనం ఫీల్ అవుతాం. అది మాటల్లో చెప్పలేము, ఫీల్ అవుతేనే అది మనకు తెలుస్తుంది. అలాగే పూల మొక్కలు ఇవి కాకుండా మన ఆరోగ్యం కాపాడుకోవడానికి పళ్ళు మొక్కలు కావచ్చు, కూరగాయలు అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, ఇదంతా కూడా ఏంటంటే మనం డేలోని ఇలా మొక్కలు పెంచడం, పర్యావరణం పెంచడం, ఈ వాతావరణ కాలుష్యాన్ని మనం ఈ మొక్కల ద్వారా తగ్గించడం, వాటర్ ఇవన్నీ మన కాలుష్యము, మట్టిలో కూడా మనకి శాతం, అసలు ఆ మట్టిలో సారం తగ్గిపోతుందండి, అసలు ఎక్కడా కూడా లేదు. మనం ఈ మట్టిని రీపోర్ట్ చేస్తూ మనం అన్నీ కలుపుతూ మొత్తం అంతా ఈ పర్యావరణంలో మట్టిని కూడా మనం బలంగా మట్టిని తయారు చేయడం అనేది ఈ మొక్కల ద్వారా మనం చేయగలుగుతున్నామండి. అందుకే ఈ భూమి మీద పక్షులు కూడా చాలా అంతరించిపోతున్నాయి. చిన్న చిన్న పిచ్చుకలు అయితే మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసాము, ఇప్పుడు లేవు. అందుకే కూడా మనం మిద్దె తోటల్లోని పక్షులకి గూళ్ళని ఏర్పాటు చేస్తూ వాటికి వాటర్ అని, మళ్ళీ వాటికి ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తే ఆ పక్షుల వల్ల వాటి నుంచి వచ్చే మనకి ఇది మొక్కలకి చాలా గెత్తంగా కూడా ఉపయోగపడుతుందండి. ఈ జాతిని, పక్షుల జాతిని అందరినీ కూడా. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా గోవా తరహాలో చీరాల ప్రాంతంలో బీచ్ టూరిజం అభివృద్ధిపై చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రశ్నించారు. దీనిపై పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమాధానమిచ్చారు. బీచ్ పర్యటనకి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 10,640 కోట్ల రూపాయల పర్యాటక రంగంలో పెట్టుబడులు తెచ్చామన్నారు. 2029 నాటికి రాష్ట్రంలో పర్యాటక ప్రాంతంలో 50,000 గదులు ఉండాలన్నదే లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు పర్యాటక పాలసీని రూపొందించామని చెప్పారు. 5 స్టార్ హోటల్స్ ని 3 స్టార్ హోటల్స్ ని కట్టలేకపోయినా కూడా కార్వాన్ లాంటి దాన్ని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్లి అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో ఆ కార్వాన్లోనే ఉండి అవసరమైతే అన్ని ప్రాంతాలని చూసి దాని ద్వారా ఆదాయం ఇచ్చేదానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే వైజాగ్లో మనం హాప్ ఆన్ హాప్ ఆఫ్ అనేటువంటి డబుల్ డెక్కర్ బస్సులను కూడా ప్రారంభించడం జరిగింది. తమరు కూడా చూశారు, ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభించారు. అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం పాలసీని కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. అడ్వెంచర్ టూరిజం పాలసీ ద్వారా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి మన సముద్ర తీరంలో, అందులో చీరాల, బాపట్ల ఇవన్నీ కూడా ఉన్నాయి, మంగినపూడి ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రాంతం, అక్కడ వేలంకిని టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతం కానీ, అదేవిధంగా పేరుపాలెం బీచ్ కానీ, వీటన్నిటిలో కూడా ప్రధానంగా మేము అనేక ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా, వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఇప్పటికే రామ్దేవ్ బాబా గారితో MOU అధ్యక్ష వారితో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది అధ్యక్ష. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్, అఖండ గోదావరి రాజమండ్రి కేంద్రంగా జరిగేదానికి 94,44 లక్షలు, గండికోట ప్రాజెక్టు కడప జిల్లాలో 77,91,00,000, సూర్యలంక బీచ్కి ఈ మధ్య కాలంలో వచ్చింది అధ్యక్ష 97,52,00,000 ధనం. అదేవిధంగా బొర్రా గుహల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ 29 కోట్లు, అహోబిలం మరియు నాగార్జున సాగర్లో 50 కోట్లతోటి ఒక కార్యక్రమం, అన్నవరం దేవాలయం అభివృద్ధికి 25,32,00,000తోటి ఈ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురావడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా PPP మోడ్లో పెట్టుబడిదారులను ఆకర్షించి వారి ద్వారా కార్యక్రమాలు చేయటం, మొత్తంగా విడిగా ప్రైవేట్ రంగంలో అయితే 10,644 కోట్ల రూపాయలు పెట్టుబడులు, అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వస్తున్నాయి అధ్యక్ష. దీని ద్వారా సముద్ర తీర ప్రాంతాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఆ సముద్ర తీర ప్రాంతంలో హోటల్స్, రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది స్పష్టమైనటువంటి తేడా. కలకలలాడుతున్న ఇంద్రగిరి, ఇంకోవైపు కిటకిటలాడుతున్న భక్తశ్రీ. దసరా శరన్నవరాత్రులను మరింత శోభయమానం చేశాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చేయించిన కనకదుర్గమ్మ తల్లి నేడు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చింది. దుర్గమ్మ సుందర స్వరూపాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో కిటకిటలాడుతూ తరలిరాగా వినాయకుడి గుడి వరకు క్యూ లైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. ఉదయం నుంచి అమ్మవారి భక్తులు రద్దీ కొనసాగగా ఎక్కడ ఆగకుండా కదలడంతో దర్శనానికి పెద్దగా ఇబ్బందులు తలెత్తడం లేదు. ఆధ్యాత్మిక తన్మయత్వంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలలో వివిధ అలంకారాల దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. విజయవాడ నుంచే కాకుండా పరిసర ప్రాంతాలు, రూరల్ గ్రామాల, ఇతర జిల్లాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివస్తుండటంతో కెనాల్ రోడ్డు, దుర్గాఘాట్,
రథం సెంటర్, మున్సిపల్ ఆఫీస్, సీతమ్మవారి పాదాలు ఇలా ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కోలాహలంగా కనిపించాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి క్యూలో కొండపైకి చేరుకుంటున్నారు. జై దసరా మహోరూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 5 రోజులలో జగన్మాతను లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. నేడు 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి నగరోత్సవం కార్యక్రమం నిన్న సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవ మూర్తులతో నగరోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కన్నుల పండుగగా సాగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లెకిపై కొలువుదీరిన ఉత్సవ మూర్తులకు ఆలయ ఈవో సీనా నాయక్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ దేవతామూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృందాలు, కోలాట నృత్యాలు మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ అమ్మను ఈ రోజు సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, అత్యున్నత స్థితి లభిస్తుందని భక్తుల విశ్వాసం. బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ప్రధానమంత్రి దూరదృష్టి విజన్ అని ప్రశంస. మోదీ ఆధ్వర్యంలో 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశమని సీఎం వెల్లడి. సాధారణ భక్తులుగా క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్లు. కలెక్టర్, కమిషనర్ క్యూలైన్లో రావడంతో భక్తుల సంభ్రమాశ్చర్యానికి గురైన వైనం. ఉన్నతాధికారుల నిడారంబరతపై ప్రశంసలు కురిపించిన భక్తులు. లలిత త్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకున్న హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ. అమ్మ అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.